ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ సారీ గైస్. సో, నేను మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలోనే చెప్పాను మీకు డైలీ ఇక సోలో లెవెలింగ్ వీడియోస్ వస్తాయని. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట మే 5th దాకా. సో, అప్పటిదాకా నేను సోలో లెవెలింగ్ చెయ్యలేక కాదు. నేను ఆల్రెడీ వాయిస్ రికార్డ్ అనేది అంతా ఇచ్చేసా. సో, జస్ట్ వీడియో ఎడిటింగ్ ఒకటే చేయాలి. బట్ ఈ ఎగ్జామ్స్ నాకు చాలా ఇంపార్టెంట్. అందుకే దాన్ని కొద్దిగా డిలేలోకి అయితే పెట్టబోతున్నా. సో, ఇంకో 1 వీక్ అనుకుంటా అంతే. సో, ఇంకో 1 వీక్ దాకా నేను సోలో లెవెలింగ్ పైనైతే చెయ్యను. బట్ నేను ఈ వీక్ మొత్తానికి కవర్ అయ్యేటట్టు రివ్యూస్ అయితే చేస్తూ ఉంటా అనమాట. లైక్ దాంట్లో నాకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అది ఎలాగో తక్కువ టైం అయితే తీసుకుంటుంది. సో, అందుకే ఈరోజు షాంగ్రీ-లా ఫ్రాంటియర్ రివ్యూ అయితే చూసుకోబోతున్నాం. సో, ఇది ఆల్రెడీ వచ్చి చాలా రోజులైంది. బట్ నేనే లేట్ చేశాను అనమాట. నేను యానిమేస్ అంత పెద్దగా ఆన్‌గోయింగ్‌వి అండ్ కొత్తగా వచ్చినటివి చూడకుంటే రీసెంట్‌గానే స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ. ఎప్పుడు చూసినా పాత యానిమేసే చూస్తుంటే. సో, ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ చేశా. అందుకే కొద్దిగా టైం అయితే పడుతుంది. సో, షాంగ్రీ-లా ఫ్రాంటియర్ ఇదొక గేమ్ బేస్డ్ యానిమే అనమాట. సో, మీ అందరికీ తెలిసిందే. సో, గేమ్ బేస్డ్ యానిమేస్ ఎలా ఉంటాయో. మనకి నార్మల్ రియల్ లైఫ్ వేరే ఉంటుంది. అండ్ గేమింగ్ లైఫ్ వేరే ఉంటుంది. బట్ ఇందులో ఎలా అంటే గేమింగ్ లైఫ్ పైన ఎక్కువ ఫోకస్ అయితే చేస్తారనమాట గేమ్‌లోనే. అందుకే అలా ఉంటుంది. సో, ఇదేదో ఇసకాయ్ కాదు. మనోడు సడన్‌గా గేమ్‌లోకి మొత్తం వెళ్ళిపోడు. బట్ ఇంచుమించు అలాగే ఉంటదనమాట. సో, మనకి ఇందులో మన ప్రొటాగనిస్ట్ పేరు వచ్చేసి సన్‌రాకు. అంటే ఇది తన ప్లేయర్ నేమ్ అనమాట. తన ఒరిజినల్ నేమ్ చాలా పెద్దగుంది. నేను మర్చిపోయా అనుకోండి. సో, తన ప్లేయర్ నేమ్ వచ్చేసి సన్‌రాకు. మనోడు వచ్చేసి ఇప్పుడు ప్రపంచం అంతా కూడా వీఆర్ గేమింగ్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. అందరూ కూడా వీఆర్ గేమింగే చేస్తూ ఉంటారు. సో, మనోడు వచ్చేసి ఆ వీఆర్ గేమింగ్‌లో ట్రాష్ గేమ్స్ అంటే ఏ గేమ్స్ అయితే బాలేవని అందరూ కూడా పాడేసింటారో అలాంటి ట్రాష్ గేమ్స్‌లో కింగ్ అనమాట. ఏవేవైతే ట్రాష్ గేమ్స్ ఉన్నాయో అన్ని ట్రాష్ గేమ్స్‌ని కూడా పికప్ చేసుకొని వాటిలో అయితే దానిని కంప్లీట్ చేస్తూ ఉంటాడు ఆ ట్రాష్ గేమ్స్‌ని. లైక్ ఆర్‌పీజీ, ఎన్‌పీజీ గేమ్స్‌ని. అలాంటి గేమ్స్‌ని మనోడు చేసి లాస్ట్‌కి ఒకసారి బోర్ కొట్టి ఆ వీఆర్ వరల్డ్‌లోనే వాళ్ళ దాంట్లోనే బెస్ట్ అంటే గాడ్ టైర్ గేమ్ అయిన షాంగ్రీ-లా ఫ్రాంటియర్‌ని ట్రై చేయాలనుకుంటాడు. అలా మనోడు షాంగ్రీ-లా ఫ్రాంటియర్‌లోకి లాగిన్ అయ్యి దాన్ని ప్లే చేయడం స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఏం జరిగింది అనేది యానిమే. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. పోను మొత్తం కూడా గేమింగ్ స్టోరీయే ఉంటుందన్నమాట. డిఫరెంట్‌గా ఉంటుంది. మామూలు నార్మల్ ప్లేయర్స్‌కి ఒక ప్లే ఆఫ్ స్టైల్ ఉంటుంది. బట్ మనోడికి వెరైటీగా ఉంటుంది. యూనిక్ సినారియోస్ మనోడికి అపియర్ అయ్యేటివి, మాన్స్టర్స్ మనోడి డెవలప్‌మెంట్ చాలా స్పీడ్‌గా అయితే ఉంటుంది. వీళ్ళు ఆల్రెడీ సెకండ్ సీజన్‌ని కూడా అనౌన్స్ చేసేసారు. మనకి షాంగ్రీ-లా ఫ్రాంటియర్ మనకి రిలీజ్ అయింది ఫాల్ 2023లో అయినా సరే ఇప్పుడు దాకా అయితే 25 ఎపిసోడ్స్‌తోనైతే ఎండ్ అయింది. అండ్ దీంట్లో వాళ్ళకి మంచిగా అనిపించింది నాకేందంటే పేసింగ్ అనమాట. మనకి ఎక్కడ కూడా మనకి హార్డ్‌గా అనిపియదు. వాళ్ళు రష్ చేసినట్టు అనిపియదు. వాళ్ళంతా కూడా స్లోగా స్టోరీని డెవలప్ చేసుకుంటూ ఎక్కడ కూడా స్కిప్ చేయరు. మనోడు గేమ్‌లో ఎక్కడైతే ఆపేసి మళ్ళీ రియల్ లైఫ్‌లోకి వెళ్ళి మళ్ళీ గేమ్‌లోకి వస్తాడు. అక్కడి నుంచే కంటిన్యూ చేస్తాడు. మనకు అక్కడి నుంచి క్లియర్‌గా చూపిస్తారు. మనకి ప్రతి ఎపిసోడ్‌లో కూడా ఏదో ఇన్సిడెంట్స్ అన్ని ఎపిసోడ్‌లలో ఫైట్‌లు అంతా కూడా అట్టే ఉండదనమాట. స్లోగా ఇదొక 5 ఎపిసోడ్స్‌లో ఫైట్ ఒక మెయిన్ స్టోరీ లాగా నడిచిందంటే ఇంకో 2 ఆర్ 3 ఎపిసోడ్స్ నార్మల్‌గా సింపుల్‌గా అయితే వెళ్తుందనమాట. నాకు ఇందులో అది చాలా అంటే చాలా బాగా నచ్చింది. సింపుల్‌గా అయితే వెళ్ళిపోతుంటది. అండ్ ఇంకోటి ఎస్పెషల్లీ యానిమేషన్ భయ్యా. షాంగ్రీ-లా ఫ్రాంటియర్ యానిమేషన్ వాళ్ళ స్టూడియో పేరు నాకు గుర్తుకులేదు కానీ బట్ వాళ్ళు వచ్చేసి దీన్ని మెయిన్ ప్రాజెక్ట్‌గా అయితే తీసుకున్నట్టున్నారు. యానిమేషన్ క్వాలిటీ అనేది చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఆ టామ్ గార్డ్ ఫైట్ అయితే నిజంగా తోపు అంటే తోపు ఉంటది. అది చాలా ఎపిసోడ్‌లు ఉంటదనుకోండి. బట్ ఆ ఫైట్ మాత్రం లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంటది. అండ్ మనోడికి ఉండే ఆ ఫ్రెండ్స్ కానివ్వచ్చు అండ్ ఇందులో పెన్సిల్ గన్ మీకు చూస్తే అర్థమవుతుంది. అండ్ అలాగే దీన్ని వాళ్ళు సీజన్ 2 కూడా అనౌన్స్ చేశారని చెప్పా కదా! సీజన్ 2 ఎప్పుడో కాదు మనకి ఈ ఇయర్ అక్టోబర్‌లోనైతే రాబోతుంది. సింపుల్‌గా మనకి ఇది లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లో అయితే స్టార్ట్ అయింది. అండ్ ఈ ఇయర్ అక్టోబర్‌లో మనకి సీజన్ 2 అయితే వచ్చేస్తుంది. అది కూడా సేమ్ ఇలాగే 25 ఎపిసోడ్స్ ఉండాలని అయితే అనుకుంటున్నాను. వాళ్ళు ఎక్కడ కూడా మిస్ కాలేదు. సింపుల్‌గా చాలా అంటే చాలా బాగా తీసుకెళ్తున్నారు. యానిమేషన్, ఆ కొరియోగ్రఫీ, ఫైట్‌లలో క్వాలిటీ మీరు చూసుకుంటే అంటే చాలా బాగుంది. నాకు జస్ట్ లైక్ సోలో లెవెలింగ్ లాగే అనిపించింది. ఎందుకు బ్రో కంపేర్ చేస్తున్నావు అంటే మీరే ఒకసారి చూడండి. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఇప్పటిదాకా వచ్చిన గేమ్ బేస్డ్ యానిమేస్‌లో పర్లేదు. సీజన్ 1 చూసుకుంటే ఇది చాలా అంటే చాలా బెటర్‌గా అయితే ఉంది. ఇంకా చూడాలి మనం.
నెక్స్ట్ ఇంకా ఏమేం జరుగుతుందో. స్వాడ్ ఆర్ట్ ఆన్లైన్ లాగా కాకుంటే చాలు. వస్తున్న యానిమేస్ అన్నీ కూడా ఓన్లీ 12 ఎపిసోడ్స్‌కే అయిపోగొట్టేస్తున్నాయి. మళ్ళీ సెకండ్ సీజన్ అంటున్నాయి. కానీ ఇది మాత్రం ఇన్నాళ్ళ తర్వాత కంప్లీట్‌గా 24 ఎపిసోడ్స్ వచ్చి సో ఇంత బాగా అయితే కంప్లీట్ చేసుకుంది. నాకు అందుకే బాగా అనిపించింది. అండ్ చూస్తున్న కొద్దీ మొత్తం కూడా అంతా గేమ్ పైనే ఉంటుందన్నమాట. అసలు షాంగ్రీలా ఫ్రాంటియర్‌లో గేమ్ ప్లే ఎలా ఉంది, సో ఆ గేమ్‌లోకి వెళ్ళే కొద్దీ కొత్త ఐ మీన్ గేమ్‌లో వాళ్ళు డిఫీట్ చేయాల్సిన మాన్స్టర్స్, యూనిక్ సినారియోస్, సో ఇంకా గేమ్ గురించి చాలా ఉంటుందన్నమాట. ఆ ప్లేయర్స్ ప్రైవేట్ లైఫ్, సో ఇదంతా కూడా మొత్తం గేమ్ పైనే ఉంటుంది గైస్. అలాగని వాళ్ళు గేమ్‌లోకి ఏమీ కూడా వెళ్ళిపోరు. సో రియల్ లైఫ్‌లో ఉంటుంది, గేమ్‌లో కూడా ఉంటుంది. నాకు అందుకే ఇది కొద్దిగా డీసెంట్ వన్ అనిపించింది. సో రీసెంట్‌గా వచ్చిన వాటిలో చూసుకుంటే అండ్ ఐ రియలీ కైండ్ ఆఫ్ లైక్డ్ ఇట్. సో మొత్తానికి ఎలాగోలాగా అయిపోగొట్టాయని అనుకోండి. ఐ మీన్ కొన్ని చోట్ల బోర్ కొట్టింది. బట్ సమ్‌హౌ మీరు దానికి అలాగే స్టిక్ అయ్యి ఉంటే మీరు ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. అండ్ నేను షాంగ్రీలా ఫ్రాంటియర్‌ని తొందరలోనే శివకున్ ఛానల్‌లో అయితే దాన్ని ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. సో మీకు నచ్చే విధంగా. అండ్ దట్స్ ఇట్. సో నా ఒపీనియన్ చెప్పాలనుకుంటే సో దాన్ని ఒకసారి అయితే చూడొచ్చు. సో రీసెంట్‌గా వచ్చిన వాటిలో వన్ ఆఫ్ ది ఒక మంచి యానిమే అని అయితే చెప్పొచ్చు. అంతే గైస్. సో దట్స్ ఇట్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నేను ఇంకా ఇలాంటి రివ్యూస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే రివ్యూస్ అయితే ఈజీ అనమాట. సో ఫాస్ట్‌గా అయిపోగొట్టొచ్చు. పెద్ద టైం పట్టదు. అండ్ నేనైతే ఒక వీక్‌కి సరిపడా రివ్యూసే చేస్తాను. అండ్ దట్స్ ఇట్. Hope you guys watched it until end, and bye bye. Meet you in the next video.